నుంచి ఇంటికొచ్చే దారిలో ఏదో కుట్ర జరిగింది. ఏంటి జ్యోతి విచిత్రంగా మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పేదానికి నవ్వాలో ఏడవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. పోలీసులు కిల్లర్ని ఎందుకు మారుస్తారు? అదే నాకు అర్థం కావడం లేదు దొరబాబు. ఆ విషయమే మీకు క్లారిటీ ఇద్దామని వచ్చాను. నీ తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించకు. నీ ఇంటికి మహారాణిలాగా ఆస్తిని అనుభవిద్దామనుకున్నావు. ప్లాన్ ఫెయిల్ అయింది. అందుకే హంతకుడు మారాడు అని కొత్త కథల్లే. రే రాజీవ్, ఇవన్నీ చిల్లర మాటలు, చిల్లర వేషాలు. లేదు దొరబాబు, నేను నిజమే చెప్తున్నాను. నువ్వు నిజమని చెప్పగానే మేము నమ్మేసి నీకు హారతులిచ్చి లోపలికి ఆహ్వానించాలా? చెప్పింది చాలు కాని వెళ్ళు. వెళ్ళిన మనిషి తిరిగి ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదా? బయటకు వెళ్ళిన 10 నిమిషాల్లో బ్రతకడం కష్టమని అర్థమై ఉంటుంది. ఆస్తిపాస్తులు లేవు, తల్లిదండ్రులు లేరు. ఇక్కడ మన ఇంట్లో అయితే ఏ లోటు రాకుండా దర్జాగా బతికేయచ్చు. అందుకే వెనక్కొచ్చుంటుంది. లేదత్తయ్య గారు, నా మీద నింద పడింది. అది తప్పని నిరూపించుకోవటానికి వచ్చాను. మళ్ళీ అదే మాట చెప్తావు? ఒక్క నిమిషం ఆగండి జ్యోతి. అమ్మ బాగా హర్ట్ అయింది. అదంతా వదిలి, జరిగిందేదో జరిగిపోయింది. అమ్మని క్షమాపణ. నేను మళ్ళీ లోపలికి తీసుకుని వెళ్తాను. దొరబాబు, క్షమించమని అడగమంటున్నారంటే నేను తప్పు చేశానని మీరు నమ్ముతున్నారా? అదంతా కాదు జ్యోతి. నేను చెప్పినట్టు అమ్మని సారీ అడుగు, అన్నీ మర్చిపోతుంది తను. లేదు దొరబాబు, తప్పుగా అనుకోకండి. ఇది నా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. నేను తప్పు చేశానని అందరితో పాటు మీరు కూడా నమ్ముతున్నారు. అది తప్పని నిరూపించి నా మీద పడిన నింద చెరిపేసుకున్నాకే నేను ఇక్కడి నుంచి కదులుతాను.